కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టెక్నాలజీ వచ్చాక అంతా మారిపోయింది. ఏది డూపో ఏది గ్రాఫిక్సో తెలియడం లేదు. ఒరిజినల్ గా చేసిన క్రెడిట్ విఎఫ్ఎక్స్ తీసేసుకుంటోంది. కష్టపడ్డాం, తాళ్లు కట్టుకున్నాం, దూకాం, ప్రాణాలకి తెగించాం, రిస్క్ తీసుకున్నాం అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. మరి పడిన కష్టాన్ని జనాలకు తెలియజేయడానికి యంగ్ హీరో తేజ సజ్జా ఏం చేశాడో చూద్దామా? యంగ్ హీరో ఇంతగా రిస్క్ చేయడం వెనకాల మహేష్ దూకుడుంది. ఇందులో ఓ డైలాగ్ తో విఎఫ్ఎక్స్ కామెడీ చేసి పారేశారు. కళ్ల కింద క్యారీ బ్యాగ్లేసుకుని నువ్వు హీరో అంటే ఎలా నమ్మావ్రా అని బ్రహ్మానందం అంటే గ్రాఫిక్స్ లో తీసేస్తారంటాడు ఎంఎస్. ఈ ఒక్క డైలాగ్ విఎఫ్ఎక్స్ తో ఏదైనా చేసేయొచ్చు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది. విఎఫ్ఎక్స్ వాడకం పెరిగిపోవడంతో హీరోల పనితనం తగ్గిపోయింది. నటీనటులకు కష్టం అనిపించకుండా, నొప్పి తెలియకుండా బాడీ డబుల్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇలా హీరోలు చెమటలు చిందించకుండా ఫీడ్స్ చేసేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నటీనటులు పని చాలా ఈజీ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఒకవేళ ఎవరైనా కష్టపడినా గ్రాఫిక్స్ అంటూ లైట్ గా తీసుకుంటున్నారు. లేదు మేమే రిస్క్ చేసి చేశామని చెప్పడానికి హీరోలు కష్టపడాల్సొస్తోంది. సెట్స్ వెనకాల ఎంత కష్టపడిందో చెప్పి తన మీద తాను సెటైర్ వేసుకుని డూప్ కాదని కుర్ర హీరో తేజ్ సజ్జా చెప్పాల్సి వచ్చింది. టెక్నాలజీ మేకర్స్ కి వరంగా మారినా నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఎంత కష్టపడి సిక్స్ ప్యాక్ చేసినా గ్రాఫిక్స్ తో కవర్ చేశారంటున్నారు. లావుగా ఉంటే వెండి తెరపై తగ్గించేస్తున్నారు. అనుష్క విషయంలో ఇదే జరుగుతోంది. కొన్నేళ్లుగా వెయిట్ తగ్గని అనుష్కని నార్మల్ గా చూపించడానికి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతోంది. ఫేస్ బొమ్మల, ఫిజిక్ నార్మల్ గా కనిపించడం వెనకాల విఎఫ్ఎక్స్ ఉందన్న టాక్ నడుస్తోంది. యాక్షన్ సీన్ కోసం రిహార్సల్స్ చేసి దెబ్బలు తిని నటించిన డూప్, బాడీ డబుల్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ యంగ్ హీరో తేజ్ సజ్జాకు నచ్చలేదు. దీంతో ఆ మధ్య రిలీజ్ చేసిన మిరాయ్ బికమింగ్ సూపర్ యోధా మేకింగ్ వీడియోలో తన బాధను, కష్టాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా ట్రైన్ ఎపిసోడ్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ఎంత రిస్క్ చేసిందో కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. రిలీజ్ కు 2 రోజుల ముందు రిలీజ్ చేసిన ఈ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మిరాయిలో తేజ్ యోధుడిగా నటిస్తున్నాడు. యోధుడంటే యాక్షన్ కంపల్సరీ. కత్తి యుద్ధాలు, కర్రసాములు లాంటి ప్రాచీన యుద్ధ కళల్లో ట్రైన్ అయ్యాడు హీరో. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్లో రోప్ ఫైట్లో డూప్ లేకుండా నటించాడు. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేయగా సినిమా 12న థియేటర్స్లోకి వస్తోంది.